గోపి పికిల్స్ స్పెషల్ డిష్ నాన్ వెజ్లో అయితేనేమి, గోపి పికిల్స్ మొత్తానికి అయితేనేమి క్రాబ్ ఇదైతే చాలా చాలా ఫేమస్. ఇక్కడ తప్ప వేరే ఎక్కడ కూడా దొరకదు. ఒకవేళ దొరికినా కూడా వీళ్ళ టేస్ట్ అయితే మీకు అస్సలు ఎక్కడ రాదు. అంత శ్రద్ధగా గోదావరి మమకారం కానీ ప్రేమ కానీ కలిపి చేస్తారు. చూడ్డానికి చూసారు కదా, అసలు ఇది ఎలా చేస్తారండి? ఈ పీతలు ఉంటాయి కదమ్మా, పై పెంకు ఆ డిప్ప తీసి వేడి నీళ్ళలో ఉడకబెట్టి బ్రష్తో కడిగి ఈ ఎండబెట్టి వండిస్తాం. ఆ పీతలో ఉన్నటువంటి గుంజు పొలిసి దానికి మసాలా కలిపి ఆ డిప్పలో పెట్టి మళ్ళా దాన్ని కవరింగ్ చేసి వేయించిస్తూ ఉంటాం. ఇవి మీకు 1000 కావాల్సిన 2000 కావాల్సిన మా దగ్గర 4 రోజుల్లో చేసి ఇవ్వగలం. అంటే ముందుగా మనకి మనం మీకు చెప్తే అప్పుడు ఇవ్వగలం. మామూలుగా రెగ్యులర్గా కూడా 10-20 కావాల్సిన 100 కావాల్సిన ఉంటాయి. ఎప్పుడు రెగ్యులర్ ఐటమ్ ఇది. మనం పీతలో అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ టేస్ట్ చాలా బాగుంటుంది, కానీ తినడానికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాం. అలాంటిది ఇంకా పికిల్ అంటే అసలు మామూలు టేస్ట్ అయితే ఉండదు. చూసారు కదా, చూడడానికి కూడా కలర్ఫుల్గా బాగుంది, తినడానికి ఈజీగా ఉండేలా ఉంది. పెంకులు అవి కూడా తీసేసి స్పూన్తో తినేయచ్చు అంటాను. ఇవి చూడడానికి కూడా చాలా కలర్ఫుల్గా బాగుంది కదా. సో మనకైతే గోబీ పికిల్ స్టఫ్డ్ క్రాబ్ అయితే ఉంది. చూడడానికి చాలా టెంప్టింగ్గా ఉంది. చూస్తున్నారు కదా ఇది ఎలా ఉందో. టేస్ట్ చేసి చెప్తాను అసలు ఎలా ఉందో దీని టేస్ట్ అనేది. చాలా బాగుంది. పీతలు తినడానికి మనం చాలా కష్టపడుతూ ఉంటాం. ఖచ్చితంగా ఇది అందరూ ట్రై చేయాల్సిన డిష్. ఆ పీత కానీ దాంట్ లోపల మసాలా కానీ బాగా పట్టింది. అసలు ఇంత ఈజీగా అనిపిస్తుంది తింటుంటే. టేస్ట్ చాలా బాగుందండి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా గోపి పికిల్స్ ఈ స్టఫ్డ్ క్రాబ్ అనేది తప్పకుండా ట్రై చేయండి. అఫ్కోర్స్ మీరు వస్తారు.